ఇంట్లో పాలు మిగిలినప్పుడు ఇలా చేసి పెట్టండి, వారం రోజులు నిల్వ ఉంటాయి. స్టవ్ వెలిగించి మందపాటి పాత్ర పెట్టుకొని అందులో పాలు పోసి మరిగించండి. వెనిగర్ వేయండి, పాలు విరుగుతాయి. ఆ విరుగుడుని ఒక క్లాత్లో పెట్టి ఇలా మూట కట్టి ఒక దానికి తగిలించండి. 2 hours తర్వాత అందులో ఉన్న పాల విరుగుడు తీసుకొని గట్టిగా ముద్దలాగా కలుపుకోండి. చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక పాత్రలో నీళ్లు, షుగర్ వేసి మరిగించండి. అందులో ఈ బాల్స్ వేసి మరిగించండి. పాత్ర పైన లిడ్ వేసి 15 నిమిషాలు మరిగించుకోండి. మరో పాత్రలో పాలు వేసి మరిగించి అందులో కుంకుమ పువ్వు, యాలకుల పౌడర్ వేసి మరిగించండి. కొంచెం గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఉంటే వేసుకొని బాగా మరిగించి పాల విరుగుడుతో తయారు చేసిన బాల్స్ అందులో వేసి ఒకసారి కలిపి లిడ్ వేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉండనివ్వండి. తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని జీడిపప్పు, బాదం పప్పుతో సర్వ్ చేయండి. అందరూ ఇష్టపడి తింటారు.